మాటల యుద్ధానికి అసెంబ్లీ వేదికగా మారుతోంది. ప్రతిపక్షం ప్రశ్నలు గుచ్చుకుంటే అధికార పక్షం సమాధానాలు మాత్రం ఎక్కడ ఆగిపోతున్నాయో అని అనుమానం కలుగుతోంది. మంత్రుల బెంచ్లో నిశ్శబ్దం, ప్రతిపక్షం నుంచి వరుసగా బాణాలు, కానీ కౌంటర్ మాత్రం ఒకే వ్యక్తి నుంచి. ప్రతిసారి సీన్లోకి ఎంట్రీ ఇచ్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అనే విమర్శలు వినబడుతున్నాయి. ప్రశ్నలు వస్తే మంత్రులు ఫైల్స్ తిప్పుతారా, లేదా సమాధానాలు సిద్ధం కాక ముందే సమయం అయిపోతుందా అనే చర్చ సభ బయట కూడా హాట్ టాపిక్ అవుతోంది. ప్రతిపక్షం నుంచి పదునైన విమర్శలు, వాస్తవాల ఆధారంగా వేయబడుతున్న ప్రశ్నలు సభలో ఉద్రిక్తతను పెంచుతున్న వేళ కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక్క వ్యక్తిపై పడుతుందా అన్న సందేహం వ్యక్తమవుతుంది. ప్రతి కీలక సమయంలో సీన్లోకి ఎంట్రీ ఇస్తూ సమాధానాలతో సభను నిలబెట్టేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అన్న విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇది అధికార పక్షానికి బలం కాదా, లేక మంత్రుల బలహీనతకు సంకేతమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మంత్రులు ఫైల్స్ తిప్పుతూ సమాధానాలు వెతుకుతున్నారా, లేక ముందస్తు సిద్ధత లోపించిందా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. సభలో ప్రతి ప్రశ్నకు సమయానికి సమాధానం రావడం ప్రజాస్వామ్యానికి మూలసూత్రం. ఆ సమాధానాలు ఆలస్యంగా రావడం లేదా రాకపోవడం ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తించే అంశంగా మారుతుంది. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకు సమాధానం ఇవ్వడం, దానికి పరిష్కారం చూపడం అధికార పక్ష బాధ్యత. కానీ ఆ బాధ్యతను పూర్తిగా ఒక్కరే మోయాల్సిన పరిస్థితి వస్తే మిగతా మంత్రుల పాత్ర ఏమిటి అన్న ప్రశ్న తలెత్తడం సహజం. సభలో ప్రతిపక్షం బాణాలు వదులుతుంటే మంత్రులు మాత్రం లోడింగ్ అన్నట్లుగా కనిపిస్తే ప్రజలు రీఫ్రెష్ కొట్టాలా లేక రీస్టార్ట్ చేయాలా అన్న సందేహంలో పడుతున్నారు. ప్రతి శాఖకు ఒక మంత్రి ఉన్నారు, కానీ ప్రతి ప్రశ్నకు ఒకే సమాధానం వస్తే ఇది టీం వర్క్ అనాలా లేక వన్ మ్యాన్ షో అనాలా? మొత్తానికి అసెంబ్లీలో ఇప్పుడు వినిపిస్తున్నది కేవలం డిబేట్ కాదు, మంత్రుల మౌనం మీద ప్రజల సందేహాలే ఎక్కువ. ముందు రోజుల్లో అయినా ఈ సైలెంట్ మోడ్ ఆఫ్ చేసి ఆన్సర్ మోడ్ ఆన్ చేస్తారా, లేక మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా అనేది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు సభలో వినిపిస్తున్నది కేవలం మాటల యుద్ధం కాదు, పాలనలో సమన్వయం ఉందా, మంత్రుల సంసిద్ధత ఎంతవరకు ఉంది అనే పెద్ద ప్రశ్నలకు సంకేతాలు. ముందు రోజుల్లో అయినా ప్రతి మంత్రి తన శాఖపై పూర్తి పట్టుతో సమాధానాలతో సభను సమర్థంగా ఎదుర్కొంటారా, లేక ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? అసెంబ్లీ వేదిక ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురుచూస్తోంది, చూడాల్సి ఉంది. మొత్తంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్రధాన సమాధానకర్తగా ఉన్నప్పటికీ మంత్రులు, విప్లు కూడా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొత్తానికి సభలో కేటీఆర్ ప్రదర్శన వన్ మ్యాన్ షో అయింది. మాటల్లో కత్తి, లెక్కల్లో బలం, ధైర్యంలో నమ్మకం, ఈ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన రోజు అని చెప్పొచ్చు. సభ మొత్తం ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు కేటీఆర్ అన్నట్టుగా మారిపోయింది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వం తనను అడ్డుకునేందుకు ప్రయత్నించినా కేటీఆర్ మాత్రం వెనక్కి తగ్గకుండా గట్టిగా, స్పష్టంగా తన వాదనను వినిపించారు. అడుగడుగునా మంత్రులు అడ్డంకులు సృష్టించినా, మాట ఆపే ప్రయత్నాలు జరిగినా కేటీఆర్ మాత్రం ఒక్కో పాయింట్ను బల్లగుద్దినట్టుగా ఎలాంటి సందేహానికి తావు లేకుండా వివరించారు. ఆయన స్పీచ్లో సామెతలు, పంచ్ డైలాగులు మాత్రమే కాదు, పక్కా లెక్కలు, డాటా ఆధారాలు కూడా ఉండటం సభను మరింత ఆకట్టుకుంది. ఒక దశలో కాంగ్రెస్ బెంచ్లు రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లగా కేటీఆర్ మాత్రం దూకుడును కొనసాగించారు. ఆయన ప్రతి పంచ్కు ట్రెజరీ బెంచ్లు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. సభలో జరిగిన ఈ ఘట్టం తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని రోజులు చర్చనీయాంశంగా నిలిచేలా ఉంది.